నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య ఫంక్షన్ హాల్ నందు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మరియు ఎంపీడీఓ నాగమణి అధ్యక్షతన పేదరికంపై గెలుపు అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల మంది మహిళలు పాల్గొనగా అతిథులుగా వెంకటగిరి ఎంపీపీ మునెమ్మ, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, సైదాపురం మండలాల ఎంపీపీలు మరియు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీడీఓలు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గ బీసీ కులాల చేతి వృత్తుల వారికి 4వ విడత పనిముట్లను 10% సబ్సిడీతో అందజేశారు. ఈ ప్రోగ్రాం గురించి మనకు సబ్సిడీ వస్తున్నది, సబ్సిడీ బెనిఫిషరీస్కి తెలిసేది కాదు. బ్యాంకర్స్ దగ్గరే ఉండిపోవటము, కోఆర్డినేషన్ చేసుకోక చాలా యూనిట్లకు గ్రౌండింగ్ కాకుండా 2 సంవత్సరాలు కూడా పట్టేది కాలం. ఈసారి ఆ విధంగా కాకుండా కార్పొరేషన్ లోన్లన్నీ కూడా ఈ గ్రౌండింగ్ మీద పెట్టేసేసి బ్యాంకర్స్, అధికారులు, బట్ బెనిఫిషరీస్ కోఆర్డినేషన్స్తో అవన్నీ 100% కంప్లీషన్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2016, 17, 18కి సంబంధించింది ఆల్మోస్ట్ అన్ని మండలాలలో కూడా 90-95% వరకు కూడా గ్రౌండింగ్ చేయడం జరిగింది. 13 రకాల పెన్షన్లని ప్రభుత్వము మనకి ప్రతి నెలలో కూడా డిస్ట్రిబ్యూషన్లు చేస్తూ ఉన్నాము. ఉన్నటువంటి మరి మనకి ఆస్తులు కానీ మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేటువంటి కంపెనీలు కానీ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కేవలం హైదరాబాద్ నుంచి మరి మన ప్రాంతం వ్యాపారస్తులు, పరిశ్రమలు అన్నీ కూడా పెట్టుకున్నారు. బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈరోజు మనల్ని బయటికి తరివేశాడు. ఎవరు? గెద్దముక్కు కేసీఆర్. గెద్దముక్కు కేసీఆర్ అంటే ఆయన కుటుంబమే అక్కడ పరిపాలించాలా అని చెప్పి ఈరోజు మనం పెట్టిన పథకాలు కానీ మనం ఇచ్చిన దానిలో 50% కూడా ఇవ్వాల. అయితే ప్రచారం బాగా చేసుకున్నాడు. అయినా కూడా మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ 16,000, మనకి రాజధాని లేదు, ఈ రోజుకి ఆఫీసులు లేవు. మరి మీకు తెలుసు కోర్టు కూడా ఉన్న బలంగా తరివేశారు. ఈరోజు ఆగమేఘాలు వచ్చి అమరావతిలో పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా కనీసం బాత్రూములు కూడా లేవు, ఇప్పుడు కడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కటే ఆలోచించారు, మన రాష్ట్రం వెనకబడి ఉంది, మనకి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ పేదరికాన్ని లేకుండా చేయాలంటే మనం ఏ విధంగా చేయాలని ఆలోచించారు. ముందుగా ఆరోగ్యం, ఆ తర్వాత మీ బిడ్డల చదువులు, ఈ రెండింటిని ముందుగా రెక్టిఫై చేయాలా. ఆరోగ్యం బాగలేకపోతే అన్ని రకాలకు కూడా ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి దానికి ఫండ్స్ కూడా ఎక్కువ ఇచ్చి మంచి మెడిసిన్స్, గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఏదో ఇస్తామనుకునేవాళ్ళు, అట్లా కాకుండా ఏ కంపెనీ మందు అయితే బాగుంటుందో అలాంటివి ఆర్డర్ పెట్టి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్కి కూడా ఇచ్చారు. ఇచ్చి ఒక్కొక్క కేసు కిందని ఈరోజు ఎన్టీఆర్ భరోసా అని చెప్పి, ఆరోగ్యశ్రీ అని చెప్పి ఈరోజు మీరు ఏదైనా హాస్పిటల్ పోతే మీ కార్డు తీసుకొని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని మీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని దానిలోనే వైద్యం చేస్తూ ఉన్నారు. చేస్తే వాళ్ళు నెల బిల్లు పెట్టుకుంటే ఆ బిల్లు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా మీ బిడ్డల చదువులు, ఈరోజు హాస్టల్లో ఉంటే వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో గతంలో 750 రూపాయలు ఇస్తే ఈరోజు 1250 రూపాయలు ఒక నెలకి ఒక బిడ్డకి ఇచ్చి
ఉదయంతో హాస్టల్లో ఉండే వాళ్ళకి పాలు, ముఖం కడుపులు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు టిఫిన్లే గుడ్డు, ఇడ్లీ కావచ్చు, పొంగల్ కావచ్చు, దోశ కావచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం పెట్టి ఒక్కొక్క రకం పెట్టి ప్రతిరోజు కూడా 6 రోజులు 6 గుడ్లు పెడుతున్నారు. టిఫిన్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక శనగ ముద్దిస్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో 5 రోజులు 5 గుడ్లు పెడతారు. అక్కడ వారానికి హాస్టల్లో ఉండే వాళ్ళకి 3 రోజులు చికెన్ పెడతారు. తినే వాళ్ళకి 3 రోజులు చికెన్ పెడతారు. సాయంత్రం ప్రతిరోజు స్నాక్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా హాస్టల్కి చెప్పి మెనూ ఇచ్చి ఇవన్నీ కూడా జరుపుతున్నారు. ఈరోజు పిల్లల్ని ఏమమ్మా ఊరికి పోలేదంటే లేదు సార్ ఇక్కడే బాగుంది సార్ అన్నారు. గతంలో శుక్రవారం వస్తే అందరూ వీళ్ళకి వెళ్ళిపోయేవాడు. ఈరోజు శుక్రవారం కలగల ఆదివారం కూడా పోవడంలే, ఇక్కడే ఉండి ఏడే బాగుంది సార్ అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి మెనూ ఇచ్చి ఈ విధంగా పెట్టాలని చెప్పి ఈరోజు ఏర్పాటు చేశాడు. అందులో భాగమే ఈరోజు ఈ ఆదరణను కూడా పెట్టి గతంలో 30% మీరు కట్టి 70% లోన్ అని చెప్పి అనుకున్నారు. అది కూడా లేకుండా ఈరోజు 10% మీరు కడితే 90% సబ్సిడీ ఇచ్చే విధంగా, ఎందుకంటే ఈ పనిముట్లు తీసుకొని మీరు నెలకి ఒక 10,000 రూపాయలు ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇస్తున్నాం. అదేవిధంగా మరి కళ్ళు గీత కార్మిక వాళ్ళకి పనిముట్లు ఇచ్చి 10,000 రూపాయలు డబ్బు చెక్కిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆ పనిముట్లు ఇంకా తీసుకునేదానికి కూడా 10,000 ఇస్తున్నాం. అదేవిధంగా డైరీ ఫామ్ చేసే వాళ్ళకి మరి వాళ్ళకి క్యాన్లు ఇచ్చి వాళ్ళకు ఒక 10,000 ఇస్తున్నాం. రచకులకి ఐరన్ బాక్స్ ఇచ్చి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా గతంలో మరి చాలామంది ఇవి తీసుకుంటే మాకు లోన్లు రావేమో అని చెప్పి అనుకునేవాడు. దానికి దీనికి సంబంధం లేకుండా ఈరోజు ఇది ఇస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఈ మరి 30,000కి 3,000 కట్టి 27,000 రూపాయలు మరి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇన్ని కష్టాల్లో కూడా మొన్న ముఖ్యమంత్రి చంద్రన్న పెళ్లి మరి సంక్రాంతి కానుకని చెప్పి మరి పొదుపు మహిళలకి 10,000 రూపాయల లెక్కన 2వ తారీఖున చెక్కులు ఇస్తున్నాం.